టీవీ నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. ఒకరోజు సెలవు తర్వాత మళ్ళీ మార్కెట్ ఈరోజు ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 75,000 మార్క్ని బిఎస్సి సెన్సెక్స్ సర్పాస్ అయిన తర్వాత ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దాని మీద అందరూ ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్చువల్గా లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ గానే మనకి మార్కెట్ టేకాఫ్ తీసుకుంది. యాక్చువల్గా ఏదైతే కొద్ది రోజులుగా మార్కెట్ టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తా ఉన్నది, ఏదైతే లాస్ట్ 2 weeks గా ఏదైతే 22,200 దగ్గర నుంచి కూడా మార్కెట్ టేకాఫ్ అవుతూ 22,800 830 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుందో లాస్ట్ 3 days నుంచి చెప్తున్నాం మనం. నిన్నటి రోజున కూడా మనం ఏదైతే వెన్స్డే రోజున కూడా మార్కెట్లో 22,830 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం లేదని చెప్పాం. ఈ రోజు కూడా 22,700 బిలో మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ 22,750 800 750 to 850 మధ్యలోనే మార్కెట్ ఆ మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్లో కొంచెం ఏదైతే మనకి ఒక స్తబ్దత కనిపిస్తుంది, దాంట్లో నుంచి మనకి బయటకు వస్తే తప్ప మార్కెట్లో అంటే ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ బాగా అప్ ట్రెండ్ ర్యాలీ చేసింది. కాబట్టి కొంచెం రిట్రేస్మెంట్ లో భాగంగా 750 కింద మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ నుంచి 500 వరకు కూడా మార్కెట్ ఒక 150 నుంచి 200 పాయింట్స్ మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈరోజు సెక్టర్ వైజ్ చూసుకుంటే అండి, లాస్ట్ వీక్ ఇట్ వాస్ మెటల్స్ అండ్ ఎనర్జీ కొంచెం అప్ ట్రెండ్లో కొనసాగిన పరిస్థితి. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఈ రోజు డెఫినెట్ గా ఏదైతే ఎనర్జీ సెక్టర్ మీరు ఏదైతే ఇప్పుడు నోటిఫై చేశారో ఎనర్జీ సెక్టర్ అయితే మాత్రం కంప్లీట్ గా పాజిటివ్ గా ఉంది. అదేవిధంగా ఎన్టీపీసీ కూడా చాలా స్పీడ్ గా ఈ రోజున మంచి 2% అబోవ్ మార్కెట్ లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఎన్టీపీసీతో పాటుగా ఏదైతే అదానీ గ్రీన్ ఏదైతే ఉందో అదానీ సోన్లు, అదేవిధంగా టాటా పవర్, కోల్ ఇండియా, అదేవిధంగా అదానీ గ్రీన్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా బీపీసీఎల్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ లో ఒక టేకాఫ్ తీసుకుని ఎనర్జీ సెక్టర్ అయితే మాత్రం కంప్లీట్ గా పాజిటివ్ గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఐటీ సెక్టర్ ఈ రోజున దాంతో పాటుగా ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ ఎంఫసిస్ అండ్ ఎల్టీటీఎస్ అదే ఎల్టీఐఎం ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. యాక్చువల్ గా దాంతో పాటుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ గట్రా అన్ని కూడా మైనస్ ఉన్నప్పటికీ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం కొంచెం బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా అన్ని పాజిటివ్ గా ఉండడానికి ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ మంత్ అంతా కూడా ఎలక్షన్ మంత్ కాబట్టి మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ తోటి గవర్నమెంట్ మార్కెట్ ని కొంచెం స్టేబిలైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయినటువంటి ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ కానీ, అదేవిధంగా దీంట్లో ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ కానీ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రిమైనింగ్ చూసుకుంటే ఒక ఆటోమొబైల్ ఒకటి పాజిటివ్ గా ఉంది. ఆటోమొబైల్ లో టాటా మోటార్స్, అదేవిధంగా మనకి ఏదైతే బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, ఎంఎండ్ఎం, అదేవిధంగా భారత్ ఫోర్జ్, నిన్నటి రోజు కూడా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చెప్పుకున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ దానికి సంబంధించి కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. రిమైనింగ్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఫార్మా కానీ, మెటల్స్ కానీ ఆల్మోస్ట్ ఈ 5 సెక్టార్లు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఈ 5 సెక్టార్లు కూడా ఒకవేళ ఇంకా మార్కెట్ లో కొంచెం మైనస్ లోకి వెళ్తే మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్రెడీ మైనస్ లో ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్దగా పాజిటివ్ గా ఏమి లేకుండా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లోనే నడుస్తుంది. నిఫ్టీ ఆల్రెడీ ఒక 40 పాయింట్లు డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లోనే నడుస్తుంది. ఒక 160 పాయింట్లు డౌన్ ట్రెండ్ లోను. ఇది ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ టర్న్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నదని చూసుకుంటే 22,700 కానీ బ్రేక్ చేస్తే నిఫ్టీ అక్కడి నుంచి ఇంకొక 100 పాయింట్ కరెక్షన్ జరగడానికి రెడీగా ఉంది. అదేవిధంగా అప్ సైడ్ చూసుకున్నట్టయితే 22,830 22,800 22,800 పైన కానీ సస్టైన్ అవుతే మళ్ళీ న్యూ హైట్స్ చూసినా సరే మనం ఆశ్చర్యపోకర్లేదు. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ మాత్రం అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ టెక్నికల్ కరెక్షన్ మాత్రం ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి బోత్ సింక్ అవట్లేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా 49,100 పైన సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ 48,800 కింద మార్కెట్ లో కొంచెం 48,900 బిలో మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం మార్కెట్ లో మిక్స్డ్ గా ఉంది. కాబట్టి 10:30 తర్వాత మనం మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటే మనకి ఎక్కువ సెక్టార్స్ కానీ లేకపోతే ఎక్కువ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి చూసి దాని ప్రకారం మన సెక్టార్ రొటేషన్ గురించి కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు సెక్టర్స్ ఎనర్జీ అండ్ ఆటోమొబైల్ బాగున్నాయి ఈరోజు.
బాగుండే అవకాశం ఉంది. మిగిలినవైతే ఎఫ్ఎంసీజీ కానీ, ఫార్మా కానీ, మెటల్స్ కానీ ఈరోజు కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. బట్ ఎస్. వేరస్ మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్ లో డౌన్ ట్రెండ్ లో ఉండడానికి ఏదైతే ఫెడరల్ బ్యాంక్, ఇది ఎస్బీఐ కానీ, లేకపోతే ఈ యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, ఈ మూడు ప్రధానంగా కోటక్, యాక్సిస్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇవి ప్రధానంగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండవు. ఒకవేళ ఇవి కూడా పాజిటివ్ గా మారితే తప్ప మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎస్బీఐ ఫెడరల్ బ్యాంక్ లాంటివి కూడా మార్కెట్ లో మైనస్ ఉండడం అన్నది కొంచెం ఏదైతే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉండేట్టుగా కనిపిస్తుంది. రైట్ సార్. ఈరోజు రికమెండేషన్స్లో కనుక చూస్తే ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పుకుంటూ వచ్చారు దాంట్లో యూపీఎల్ అండి, యూపీఎల్, కొటక్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ దీంట్లో ఒక బ్యాంక్. బ్రేక్అవుట్ వచ్చింది. ఆ బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్ లో ఏదైతే 500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే, స్మాల్ స్టాప్ లాస్ 490 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 497 500 మధ్యలో మార్కెట్ లో మీరు ఈ స్టాక్ కానీ క్యాప్చర్ చేయగలిగితే ఇంట్రాడేలో మీరు ఒక 5 నుంచి 10 రూపాయలు లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నికల్ గా కూడా మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల మార్కెట్ లో దీన్ని హోల్డ్ చేసుకుంటే మనకి ఏదైతే పొజిషనల్ గా కూడా ఒక 3 months నుంచి 6 months వరకు బెట్ చేయగలంటే 625 to 630 వరకు టార్గెట్ అయితే ఉంది వితిన్ 3 months లోను. ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి మూవ్మెంట్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ బై అండ్ హోల్డ్ మోడల్లో చేసుకోవచ్చు. అదేవిధంగా కోటక్ బ్యాంక్, బ్యాంకింగ్ దాంట్లో కోటక్ బ్యాంక్ మొన్నటి రోజున మంచి పెర్ఫార్మ్ చేయడం వల్ల మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ రోజున ఏదైతే మార్కెట్ లో ఎనీ డిప్ యూ క్యాన్ బై అన్నట్టుగా మార్కెట్ లో కోటక్ బ్యాంక్ కూడా 1780 పైన లేకపోతే 1750 పైన మనం ఏ రేట్ లో తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది సుమారుగా 1950 అండ్ 2100 వరకు కూడా వెళ్ళడానికి స్కోప్ ఉన్నటువంటి మంచి స్టాక్ ఇది. కోటక్ బ్యాంక్ కూడా మనకి ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంది. సార్ నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఎస్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాత్రం కొంచెం మనం దీంట్లో కొంచెం డేర్గా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ మనం ఏదైతే అక్టోబర్ నవంబర్ రేంజ్ లో మనం రికమెండ్ చేసినప్పుడు ఇది 58 రూపీస్, 53 రూపీస్, 54 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేసాము. అక్కడ నుంచి ఇది సుమారుగా క్లోజ్ టు ది 95 వరకు మనకి మార్కెట్ లో రీచ్ అవడం చూసాము. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న కరెక్షన్ తీసుకుని మళ్ళీ 75, 80 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. 80 అబోవ్ ఏ ప్రైస్ ఉన్నా సరే తీసుకోవచ్చు. మళ్ళీ 105, 110 వరకు అంటే సుమారుగా 30 to 40% మళ్ళీ దీంట్లో ఒక జంప్ రావడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో. నెక్స్ట్ ఎన్ఎండిసి అండి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది మన లాస్ట్ నవంబర్ లో రికమెండ్ చేసుకున్నప్పుడు ఇది సుమారుగా 140 or 130 మధ్యలో మనం రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 230, 240 వరకు కూడా అంటే ఒక 100 రూపాయలు ఆల్మోస్ట్ 50% మనకి 100% హైక్ తోటి మార్కెట్ లో ముందుకెళ్ళినట్టు స్టాక్ గా చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఒక చిన్న కరెక్షన్ ఉండటం వల్ల ఇది మళ్ళీ 180 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ 230, 240 పైన కానీ మనకి మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ ఒక అద్భుతమైన జంప్ ఇచ్చి మళ్ళీ ఒక 80 to 100% మార్కెట్ లో వెళ్ళడానికి అవకాశం ఉన్నది అనేసి అన్ని వర్గాలు కూడా చెప్తున్నాయి. రీసెర్చ్ సంస్థలు అన్ని కూడా సుమారుగా ఇది మళ్ళీ 40 to 50% మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. మంచి కంపెనీగా ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా బాగున్నది అనేసి దీనికి సంబంధించిన రీసెర్చ్ సంస్థలు అన్ని కూడా మనకు చెప్తున్నాయి. దాని ప్రకారం మనం చూసుకున్నా సరే ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే లాస్ట్ ఇయర్ అయితే 108% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది ఎన్ఎండిసి. ఈ ఇయర్ దానికి ఇంకా మనకి మార్కెట్ లో ఏదైతే టేక్ ఆఫ్ అయి ముందుకెళ్తుందో అక్కడి నుంచి మార్కెట్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా మార్కెట్ లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సన్ టీవీ. యాక్చువల్గా సన్ టీవీ మీడియా దానికి సంబంధించింది ఇదంతా కూడాను. దాంట్లో సన్ టీవీ నెట్వర్క్ యాక్చువల్గా ఇది మంచి ఒక 25,000 to 30,000 క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి మంచి కంపెనీగా తీసుకోవచ్చు. ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ రావడమే కాకుండా లాస్ట్ ఇయర్ ఇది 47% మనకి టేక్ ఆఫ్ 47% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో మనకి గ్రోత్ అయితే ఇచ్చింది ఈ సన్ టీవీ. ఇదే కంటిన్యూ ఈ మీడియా సంస్థలు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఏదైతే 700 వరకు వెళ్ళిన తర్వాత కరెక్షన్ తీసుకుని మళ్ళీ 570 దగ్గర నుంచి 600 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ 900 నుంచి 1000 రూపీస్ వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇదే ఏప్రిల్ జూన్ జూలైలో 450 రూపీస్ 420 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యి సుమారుగా క్లోజ్ టు 800 రూపీస్ వరకు కూడా 740 వరకు కూడా వెళ్ళింది. అక్కడ నుంచి ఒక కరెక్షన్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ప్లస్ దీంట్లో పొటెన్షియాలిటీ ఉంది.
లాస్ట్ ఇయర్ కూడా 40% పైనే మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనం చూసాం 47%. అదే రిపీట్ అవ్వడానికి కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మన ప్లస్ అందులో కూడా మార్కెట్‌లో ఇక్కడ ఛానల్ బ్రేక్‌ఔట్ కూడా మనకి రావడం వల్ల దీన్ని మనం హైలీ రికమెండ్ చేస్తాం. సన్ టీవీ కూడా మార్కెట్‌లో మనకి టేక్ ఆఫ్ తీసుకొని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్న స్టాక్‌గా మనం అభివర్ణిస్తున్నాం. రైట్ సార్. అంటే కాలర్స్ నుంచి వాళ్ళ ఆడియన్స్ నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. డాక్టర్ రెడ్డీస్ అండ్ టీసీఎస్ వీటి మీద అడుగుతున్నారండి. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. డిఆర్ఆర్ డాక్టర్ రెడ్డీస్ ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్‌లో ఏదైతే మనం ఇది నవంబర్‌లో మనకి బాటమ్ అవుట్ నుంచి రికమెండ్ చేసుకున్నామో 5400, 5200 దగ్గర నుంచి కూడా 5200 దగ్గర నుంచి 6500 వరకు ఒకే స్టేక్‌లో ఒక 700 నుంచి 800 రూపీస్ వరకు కూడా పెరిగింది. అక్కడి నుంచి 20% వరకు పెరిగింది. ఇక్కడ కరెక్షన్ తీసుకొని ఎనీ డిప్ యూ కెన్ బై డాక్టర్ రెడ్డీస్ ఎనీ డిప్ యూ కెన్ బై ఇక్కడ కూడా మనకి 6100 అబోవ్ మీరు ఏ రేట్‌లో బై చేసినప్పుడు కూడా నీట్‌గా ఒక చిన్న స్టాప్ లాస్ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మార్కెట్‌లో మెయింటైన్ చేస్తూ దీంట్లో హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు అడిగింది టీసీఎస్. అవునండి. టీసీఎస్ కూడా సేమ్ అదే చిన్న కరెక్షన్ జరిగినప్పుడు కూడా మార్కెట్ ఏదైతే 3900 అబోవ్ మార్కెట్‌లో మనకి ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా ఈజీగానే మార్కెట్‌లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రోజున ఎస్పెషల్లీ మార్కెట్‌లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ చూస్తున్నాయి. ఏదైతే మనకి నిఫ్టీ 50 స్టాక్స్‌లో సుమారుగా 34 స్టాక్స్ మార్కెట్‌లో ఒక డౌన్ ట్రెండ్ అయితే ఉన్నాయి. సుమారుగా 40 స్టాక్స్ వరకు ఇప్పుడు డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి. 41 స్టాక్ ఓన్లీ 9 స్టాక్స్ ఓన్లీ ప్లస్‌లో ఉన్నాయి. కాబట్టి మనకి డౌన్ ట్రెండ్‌లో సెల్ సైడ్ ఉంటే మనకి లాభపడే స్టాక్స్ ఏంటనేది మనం తెలుసుకోగలిగితే అక్కడి నుంచి మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. ఏదైతే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఏదైతే మార్కెట్‌లో కొంచెం డౌన్ ట్రెండ్‌కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అవును. ఇలాంటి స్టాక్స్‌లో మనకి ఏదన్నా మార్కెట్‌లో అవకాశం ఉంటే డౌన్ ట్రెండ్‌లో మనకి సెల్‌లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదైతే 877, 880 దగ్గర నుంచి మార్కెట్‌లో ఒక డౌన్ ట్రెండ్ తీసుకొని డౌన్ ట్రెండ్‌కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. అదేవిధంగా మారుతి ఆటోమొబైల్ సెక్టార్‌లో మారుతి కొద్ది రోజులుగా అప్ ట్రెండ్ తీసుకొని మనకి 13,000 వరకు కూడా ఎళ్లి లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మార్కెట్‌లో చిన్న రిట్రేస్‌మెంట్ కోసం డౌన్ ట్రెండ్‌కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఫార్మా దాంట్లో సన్ ఫార్మా గత 4, 5 రోజులుగా డౌన్ ట్రెండ్ రావడానికి కన్సాలిడేషన్ అవుతుంది. ఈ రోజున సన్ ఫార్మా ఏదైతే 1600 బిలో మార్కెట్‌లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్‌లో ఏదైతే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గాని, మారుతి గాని, అదేవిధంగా సన్ ఫార్మా గాని, కోటక్ బ్యాంక్ గాని ఇవన్నీ కూడా మార్కెట్‌లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్‌లో కూడా కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఏదైతే కోటక్ బ్యాంకు మార్కెట్‌లో 1830 పైన అయితేనే మార్కెట్‌లో సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. అదర్‌వైజ్ ఇంకో 1 ఆర్ 2 డేస్ మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సార్ ఒక కాలర్ అండి హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు మీతో మాట్లాడాలి. చెప్పండి. ప్రసాద్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇది ఒక 2 స్టాక్స్ అండి. ఒకటి ఎన్ఎండిసి స్టీల్ ఒకటి. తర్వాత ఎన్ఎండిసి స్టీల్. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఈ రెండిటి గురించి కొంచెం చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఎన్ఎండిసి స్టీల్ గురించి మాట్లాడదాము. ఎన్ఎండిసి స్టీల్ వచ్చి లాస్ట్ ఇయరే కొంచెం కొంచెం ప్రోగ్రెసివ్‌గా ఉంది. మనకి ఒక 100% హైక్‌లో వెళ్ళింది ఎన్ఎండిసి స్టీలు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇది ఒక 19,000 అంటే 20,000 రూపీస్ 20,000 క్రోర్స్‌తో ఉన్నటువంటి కంపెనీ ఇది. ఒకసారి దీని ఫండమెంటల్స్‌లోకి వెళ్తే బానే ఉన్నది కానీ టెక్నికల్ కూడా ఒకసారి చూద్దాము ఎన్ఎండిసి స్టీల్. ఇంకేమన్నా ఉందా అండి ప్రసాద్ గారు? మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ అని అడుగుతున్నారండి. ఎన్ఎండిసి స్టీల్ వచ్చేటప్పుడు కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రస్తుతానికైతే దీంట్లో మనకి ఒక స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకుని ట్రేడ్ చేసుకోవాలండి. ఇది మీరు 60 దగ్గర ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్‌లో ఎటు మూవ్‌మెంట్ వచ్చినా సరే చాలా హెవీగా మూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లోనూ. కాబట్టి మీరు 60 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే ప్రోగ్రెసివ్‌గా ఉన్నది. అంతకుముందు అయితే అంత ప్రోగ్రెసివ్‌గా ఉన్న స్టాక్ అయితే ఏం కాదు కాబట్టి ఇది మనకి దీంట్లో కొద్దిగా ఆచితూచి మనం మార్కెట్‌లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ 23 దగ్గర నుంచి స్టాక్ ఉంది కాబట్టి మార్కెట్‌లో ఇది ఏదైతే 73 పైకి సస్టైన్ అవుతే మార్కెట్‌లో టేక్ ఆఫ్ తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 60 దగ్గర నుంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లాస్ట్ ఇయర్ అయితే 100% రిటర్న్ ఇచ్చిన మాట అయితే వాస్తవమే. అదే రిపీట్ చేస్తా లేదా అన్నదానికి ఫండమెంటల్‌గా అంత స్ట్రాంగ్‌గా లేదు కాబట్టి 60 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ వెయిట్ చేయండి. ఇంకో స్టాక్ ఏంటండి? మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ అడిగారండి. యాహ్! మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ అన్నది కొంచెం చిన్న స్టాక్ కాబట్టి దాంట్లో మనకి మీకు మెయిల్ ద్వారా దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని
ఏదైతే ఒక్క నిమిషం మౌర్య ఒకసారి దాని డీటెయిల్స్ ఒకసారి పంపిస్తే దాని ప్రకారం మనం చూసి చెప్పడానికి అవకాశం ఎక్కువగా రైట్ ఉంటుంది. రైట్ రైట్ సార్. రైట్ సార్. అండ్ తర్వాత మీరు అదే మారుతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మారుతి ఆ, ఎస్ చాలా ఎస్ ఎస్ మంచి మారుతి యాక్చువల్గా ఏదైతే మనం మంచి 10,000 ఇంప్రూవ్మెంట్ దాటిన దగ్గర నుంచి బయింగ్ చూపించింది. చెప్పాము, ఇక్కడ చిన్న కరెక్షన్ ఏదైతే ఏదైతే 12,900 12,800 దగ్గర నుంచి స్మాల్ కరెక్షన్ లో అయితే ఉంది మారుతి ఇప్పుడు. అది ఈ రోజు కూడా కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ప్లస్ టెక్నికల్ గా చూసుకుంటే మనకి మార్కెట్ లో ఈ రోజు డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ లో మనకి ఏ స్టాక్స్ లో కొంచెం మనకి సెల్ చేసుకుంటే ఇంట్రాడేలో మనకి లాభపడతాం అన్నది చూసుకుని దాంట్లో మనకి వెళ్ళగలిగితే ఏదైతే చెప్పాను జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ అదేవిధంగా సన్ ఫార్మా కానీ అదేవిధంగా ఏదైతే ఏషియన్ పెయింట్స్ ఒకటి లాస్ట్ 3 days గా మనకి ఏదైతే కొంచెం మైనస్ లో చూపిస్తుందో అది ఏషియన్ పెయింట్స్ కూడా మనకి మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీటిల్లో మనకి ప్రధానంగా మనకి బెట్ చేసుకుంటే మనకి డౌన్ ట్రెండ్కి వచ్చే స్టాక్స్ లో మనకి ఈ రోజు సెల్లింగ్ కాబట్టి కొంచెం ప్రాఫిటబుల్ గా మనం ముగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా సెకండ్ హాఫ్ లో ఏదైనా ప్రోగ్రెసివ్ గా కానీ ముందుకెళ్ళి ఏదైనా మార్కెట్లో ఉంటే ఖచ్చితంగా ఎన్టీపీసీ కానీ టాటా పవర్ కానీ అదేవిధంగా పవర్ గ్రిడ్ కానీ ఇలాంటి స్టాక్స్ లో ఎనర్జీ స్టాక్స్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎనర్జీ స్టాక్స్ అయితే ఒకసారి అయితే మాత్రం బై సైడ్ కానీ మార్కెట్ టర్న్ అవుతాయి. అంటే మార్కెట్ అయితే మనం అనుకున్నాం 22,850 దగ్గర నుంచి 750 దగ్గర మనకు బ్రేక్అవుట్ వస్తే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుంది. కానీ ఏదైతే ఎనర్జీ సెక్టర్ దాన్ని చెప్పుకున్నామో ఎనర్జీ సెక్టర్ లో మాత్రం కొంచెం పాజిటివ్నెస్ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఏదైనా టర్న్ అవుతే మాత్రం ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో బెట్ చేసుకుంటే మనకి ఏదైతే ఎన్టీపీసీ కానీ అదే పవర్ గ్రిడ్ కానీ అదేవిధంగా మనకి బీపీసీఎల్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏదైతే ముందుకెళ్తున్నాయో హిండాల్కో కానీ ఇలాంటి పవర్ దాంట్లో చూసుకున్నట్లయితే మనకి మంచి ప్రాఫిట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ గురించి అలాగే అపోలో హాస్పిటల్ గురించి కూడా సార్ వాళ్ళు ఎస్ సార్. యాక్చువల్గా ఏదైతే అదాని ఎంటర్ప్రైజ్కి అయితే ఇబ్బంది ఏం లేదు. మన మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకునే మంచి మూమెంట్ అయితే మార్కెట్లో ఉంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదాని ఎంటర్ప్రైజెస్ కానీ అదాని పోర్ట్ కానీ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. మార్కెట్ మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ ఇది సర్వీస్ సెక్టర్ దానికి సంబంధించింది. ప్లస్ మన ఇది యాక్చువల్గా ఏదైతే నవంబర్లో మనం దీనికి 5,100 దగ్గర బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 6,700 వరకు కూడా వెళ్ళింది. చిన్న కరెక్షన్ తీసుకుని మళ్ళీ 6,000 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. 6,200 300 పైన ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. పర్వాలేదు సర్వీస్ సెక్టార్లో మంచి ప్రాఫిటబుల్ గానే నడుస్తుంది కాబట్టి హాస్పిటల్ సర్వీసెస్ లో కూడా ఇది బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. అంటే ప్లస్ మంచి క్యాపిటలైజేషన్ కూడా అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ఉన్న హాస్పిటల్స్ లో నెంబర్ 1 గా చెప్పుకోవచ్చు. సుమారుగా క్లోజింగ్ టు 1 lakh crores అంటే 92,000 crores దీనికైతే క్యాపిటలైజేషన్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైమ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నా సరే లాస్ట్ ఇయర్ 48% నుంచి 50% ఇచ్చింది. లాస్ట్ 3 years నుంచి కూడా 30% ఎక్కడ తగ్గకుండానే మార్కెట్ లో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ అపోలో హాస్పిటల్ దాంట్లో పెద్ద ఇబ్బందికరమైనట్టు ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే కంటిన్యూ చేయొచ్చు. ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ మాదిరిగా చేయొచ్చు. కొంత ఈ రోజున చెప్పండి సార్. అదే ఫ్రెష్గా తీసుకోవాలనుకుంటే కొంత ఫ్రెష్ గా తీసుకో ఎనీ డిప్ యూ కెన్ బై మార్కెట్ లో సర్వీస్ సెక్టర్ సంబంధించింది ఎవర్ గ్రీన్ గానే ఉంటది. ప్లస్ ఏంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ మార్కెట్ లో దీని యొక్క వాల్యూ దీనికి ఉన్నది. మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఇదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తే మాత్రం మెటల్ సెక్టర్ సంబంధించిన జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటిది, అదేవిధంగా ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో మారుతి లాంటిది, అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించిన సన్ ఫార్మా, బ్యాంకింగ్ లో కోటక్ బ్యాంకు, ఇవి మార్కెట్ లో సెల్ సైడ్ షార్ట్ సెల్ లో కానీ మాత్రం సెల్ సైడ్ కానీ ఉండి మన మార్కెట్ లో ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కానీ అప్ ట్రెండ్ లో ఉండి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటే అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన పవర్ గ్రిడ్ కానీ టాటా పవర్ కానీ ఎన్టీపీసీ కానీ అదేవిధంగా బీపీసీఎల్ కానీ ఇలాంటి వాటిలో మనకి మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకునే క్రమంలో మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. అయితే సెకండ్ హాఫ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశం ఉందా అని? ఎస్ యాక్చువల్గా ఏదైతే మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఒక 100 పాయింట్ కరెక్షన్ ఏదైతే మనకి ఎక్స్పెక్ట్ చేసామో ఇది ఆల్రెడీ 100 పాయింట్ కరెక్షన్ జరిగింది. ఇంకొక 25 నుంచి ఒక 30 పాయింట్స్ నుంచి ఒక 50 పాయింట్స్ కరెక్షన్ జరిగితే మళ్ళీ రిట్రెస్మెంట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటే అలాంటి టైంలో మనకి ఇన్ఫ్రా దానికి సంబంధించిన దాంట్లో మెటల్ సెక్టర్సే మనకి టాటా స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ మళ్ళీ బాటమ్ అవుట్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ హిండాల్కో కానీ బై చేస్తే మనం మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి నాయుడు గారు. మొత్తానికి సెకండ్ హాఫ్లో తీసుకోవాల్సిన
మెజర్స్ అలాగే ఉండే దాని దాని మీద ఉండే